మనతో పాటు మరో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. బెజవాడ రవికుమార్ గారు, యుఐసి జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే బెజవాడ రవికుమార్ గారు. బెజవాడ రవికుమార్ గారు, ఇప్పుడు దాకా జరిగినటువంటి పూర్తి విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అంతా చూశారు. అలాగే మన ప్యానలిస్టులు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరు చూసినటువంటి పరిస్థితి. ముందుగా మొదటగా అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఇప్పుడు దాకా జరిగినటువంటి విచారణకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సార్, వాస్తవంగా జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీడియాలో రావడం వల్ల చాలా మందికి అపోహలు వస్తూ ఉన్నాయి. ఇవి చాలా ఫేక్ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మాకు చట్టం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా దోషులను శిక్షిస్తారు, ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాస్తవాలు బయట తీస్తారని మేము నమ్ముతా ఉన్నాము. మనము వేరువేరుగా అనుకోకుండా కొంచెము సమయం తీసుకొని ఓపికతో ఉంటే అన్ని నిజాలు బయట పడతాయి. అయితే నేనేమంటున్నా ఉన్నానంటే, ఆయనను తాగుబోతుగా చిత్రీకరించిండ్రు. అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను. ఒక మంచి వ్యక్తి, ఒక భక్తిలో ఎదిగిన వ్యక్తి, దాని గురించి కూడా మనం ఆలోచించాలి. మొన్న వీడియోలు చూసాము, ఒక వీడియో వచ్చేసరికి అందరు తాగుబోతూ అంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను సార్ నేను. అది మన ప్లేస్ న్యూస్ ఎమ్మడే పక్కన ఇదో మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇంకొక చాట కొన్నాడు, ఇంకో చాట కొన్నాడు, ఇలాగ స్టెప్ బై స్టెప్ 4-5 చోట్ల కొనుక్కుంటూ వెళ్తున్నాడు. అయితే ఎవరు ఈ వీడియో చూపించాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక నిమిషం పాల్ గారు, రవికుమార్ గారు, ఈ వీడియోలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే పోలీసులు విడుదల చేసినవి కొన్ని వీడియోలు, మరికొన్ని వీడియోలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మాకున్నటువంటి సమాచారం వరకు మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేదంటే ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, అంటే కొంత బయటకు తీసుకొస్తున్నారు వీటన్నింటినీ వెళ్ళి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఖచ్చితంగా కూడా ఇదంతా కూడా దర్యాప్తు మీద ప్రభావం చూపేటటువంటి అంశం, అందరూ ఖండించాల్సినటువంటి అంశం. ఏం చెప్తారు, ఎవరు తీసుకొస్తున్నారంటే మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానం అంటే చెప్పలేము సార్. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు పూర్తిగా మనకు అది సబ్జెక్ట్ తెలిసిందాక మనం ఏది మాట్లాడినా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. కొంచెం ఓపిక పడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఓకే, కొంచెము మనోళ్ళందరూ ఓపికతో నుండి కొంచెము సమయం తీసుకుంటే ఖచ్చితంగా అన్ని నిజాలు బయటకు వస్తాయి. అంతవరకు ప్రజలందరినీ నేను ఓపిక పట్టమని కోరుతా ఉన్నాను. అయితే కొంత రాజకీయ వ్యక్తులు దీంట్లో ప్రవేశించారు, అటు ఇటు కూడా రాజకీయ వ్యక్తులు ప్రవేశించారు. వారి స్వార్థంతో మొత్తం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించడం కావచ్చు, అటు ఇటు కూడా, లేదంటే ప్రజల భావోద్వేగాలతో, అలాగే ప్రవీణ్ పగడాల గారి మృతికి భావోద్వేగాలతో ఆడుకుంటున్నారనేటువంటి కామెంట్స్ ఉన్నాయి. అటువంటి కామెంట్స్ కి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవమే సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది కదా, దాని విషయంలో ఏమైంది, యాక్సిడెంట్ అయిందని అని అంటా ఉన్నారు. ఆయన మీద బండి పడింది, ఎక్కడ దెబ్బలు లేవు, కేవలం ముఖం దగ్గరనే దెబ్బలు ఉన్నాయి. ఇక దాని విషయంలో కొంచెం ఉంటది కదా సార్, ఎమోషన్ అవుతా ఉన్నారు అట్లా. ఓకే, పాల్ గారు ఏం చెప్తారు? సార్, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినటువంటి ఘటన చూపించడం అయితే ఇది అక్షరాల జనాలు చూపిస్తూనే ఉన్నారు. ఈడ యాక్సిడెంట్ జరిగింది, ఈడ ప్రవీణ్ గారు చనిపోయారని. కానీ ఆడ యాక్చువల్గా ప్రవీణ్ గారే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారా, లేదా వీళ్ళనక చిత్రీకరించి తావుకుంటూ తూలుకుంటూ బ్యాలెన్స్ పట్టుకోలేని స్థితిలో ప్రవీణ్ గారు ఉన్నారా? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపెడుతున్నాం. ఏ మతాన్ని మీరు చూపించండి, లేదా మా మతాన్ని మీరు చూపించండి. మేము మతాల మీద ఎవరి మీద ఆధారపడదు, మేము దేవుని మీద ఆధారపడ్డాం. పైగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మీద మేము ఆధారపడి ఉన్నాం. ఇది వచ్చేంత వరకు కూడా మా సంఘంలో కూడా మేము దేవుని పరిశుద్ధ బిడ్డలకు కూడా, నేను సువార్థికుని సార్, దేవుని సేవ చేస్తూ ఉంటాను. వాళ్ళందరికీ కూడా చెప్తుంటాను, ఎవరు కూడా ఆవేశపడకూడదు, ఎవరు కూడా తొందరపడకూడదు. మీరు ప్రార్థన చేయండి, డెఫినెట్లీ విజయం మంది. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు ఒక చోట త్రాగింది కాదు, వీళ్ళు చూపించేది 4 చోట్ల తాగాడు, 2 సార్లు కింద పడ్డాడు, ఒకరు టీ ఇచ్చారు, ఒకరు మొహం కడుకోవడానికి నీళ్ళు ఇచ్చారు. అరే, మొహం కడుకోవడానికి నీళ్ళు ఇస్తే మరి మాస్క్ తీసుకొని కడుక్కుంటాడు కదా, మరి అది చూపించండి. మా ప్రవీణ్ గారు నిజంగా కడుక్కున్నారని మేము చెప్పేస్తాం. మా దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులకు అందరూ చెప్తామమ్మా, ఇదిగో పగడాల ప్రవీణ్ గారు కింద పడ్డాడు, లేదా పగడాల ప్రవీణ్ గారు మాస్క్ తీసి మొహం కడుక్కుంటున్నాడు అని మేము చెప్తాం. అది చూపెట్టకుండానే ఇదిగో ప్రవీణ్ గారు, అదిగో ప్రవీణ్ గారు, ఇదిగో ప్రవీణ్ గారు, ఎంతవరకు దీన్ని చేస్తారు సార్? కాబట్టి మేము కూడా ఎవరిని రెచ్చగొట్టం సార్. ఎవరో ఒకరు ఉంటారు, 5 ఏళ్ళు బరాబర్ ఉండవు, ఎవడో ఒకటి దుక్కుతుంటాడు, అలాంటి వాళ్ళని మేము కవర్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అయితే మేము ఎప్పుడు కూడా మతాల పక్షానికి సిచ్యువేషన్ పెట్టం సార్.
కానీ ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయాం సార్. ఒక గొప్ప దైవజనుడిని మేము కోల్పోయాం. ఒక గొప్ప ఆత్మీయుని మేము కోల్పోయాం. అతని ద్వారా ఎన్నో నేర్చుకున్న వాళ్ళం మేము. ఈ రోజు అతను లేనటువంటి లోటు, తన కుటుంబానికి సానుభూతిని లేదా మేము ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ అభినయ దర్శన్ లాంటి వారు కూడా మాట్లాడుతున్నారంటే కొన్ని రీజన్ కలిగి మాట్లాడింటారు. ఆయన అనవసరంగా ఏం మాట్లాడలేదు సార్. అతని మీద ఎవరో ఒకరు వేసింటారు ఒక రాయి, అప్పుడు ఆయన ఆ మాట మాట్లాడింటాడే తప్ప ఆయన కూడా వెయిటింగ్ లోనే ఉన్నాడు. ఆయన ఏం దైవజనుడు కాదా, పాస్టర్ కాదా? ఆయన వెయిటింగ్ లోనే ఉన్నాడు. ఈ వెయిటింగ్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పటి వరకు కూడా మీడియా పరంగా మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం, ఎవరు కూడా భావోద్రేకాలకు ఇదై ఒకళ్ళమైన ఒకళ్ళు బురద చల్లుకోవద్దు. కరుణాకర్ సుగుణ అన్నాడు సార్. ఏమన్నాడు ఆయన? నేను చనిపోయేటువంటి లోపల ఒక పాస్టర్ కానీ ఒక చర్చి కానీ మిగలకూడదని వీడియోలు ఉన్నాయి. ఆ మాట అనొచ్చున అతను ఎవరు రెచ్చగొడుతున్నారు? ఏ మాట మాట్లాడాడు కరుణాకర్ సుగుణ? నేను భారతదేశం సరిహద్దుల్లో 22 సంవత్సరాలు ఉద్యోగం చేశాను సార్. భారతదేశం సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఒక సైనికుడికి 22 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. నెక్స్ట్ మళ్ళీ మన భారతదేశం సురక్షితంగా ఉండాలని నా చిన్న కుమారుని బోర్డర్ నిలబెట్టాను. భారతదేశం మీద మాకు చాలా ప్రేమ ఉంది. ఈ రోజు మనమంతా క్షేమంగా ఉండాలి. ఇలాగ బోర్డర్ లో మేము రెచ్చగొట్టుకోకుండా అక్కడ హిందువులు ఉంటాం, ముస్లింలు ఉంటాం, సిక్కులు ఉంటాం, ఇస్రాయిల్ ఉంటాం, మేమందరం అనంతములుగా ఉన్నాం. నేను ఇందాక అదే చెప్తున్నాను. నేను ఇందాక నా మీద అభినయ్ గారు వీళ్ళంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనైనా ఆయన మీద ఎవరో భారతీయమనే చెప్తున్నాను. అందుకని మాట అన్నాడు. ఎందుకంటే నా దృష్టిలో, నా పర్సనల్ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తున్నాను, మత గ్రంథాల కంటే భారత రాజ్యాంగమే గొప్పది. మంచిది. నా దృష్టిలో ఖచ్చితంగా అదే. మతం కంటే కూడా నేను పుట్టింది ఈ దేశంలో కాబట్టి నాకు ఈ దేశమే ముఖ్యం. నేను అదే మాట్లాడుతున్నాను. దయచేసి అలాగే రవికుమార్ గారు, స్పెసిఫిక్ గా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు రిలీజ్ చేసినటువంటి ఒక బైట్ గురించి మాట్లాడుకుంటే, ఆయన కొంతవరకు అంటే అందరూ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈవెన్ ఆయన కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నేను కూడా బండి వేసుకొని వెళ్తాను, అదే స్పీడ్లో వెళ్తాను, నేను ఒకసారి పడిపోయి చూపిస్తాను, ఈ రకమైనటువంటి కామెంట్స్, అంటే పడిపోతా అలా చనిపోతారా, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాటితో పాటు పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ల గురించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. మీకు బుద్ధి ఉందా, దెబ్బలు చూస్తుంటే మీకు తెలియట్లేదా అంటే, ఈయనకి ఏదో ఒక 4-5 పోస్ట్ మార్టం చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కింద ఈయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది కరెక్టా? ఎందుకంటే ఇంకా 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 ప్రవీణ్ పగడాల అభిమానులు కావచ్చు, లేదంటే క్రైస్తవ సంఘాల నాయకులు కావచ్చు, పూర్తి స్థాయి విచారణ జరగకముందే ఇంకా మనోవేదనకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఈ రకంగా రాజకీయ నాయకులు కామెంట్స్ చేయడం పట్ల ఏం చెప్తారు? ఒకటి చెప్తా ఉన్నాను సార్. ఎందుకంటే ప్రవీణ్ అన్న ఆయన బోధలు అవన్నీ చూసాం కదా, ఆయన ఫాలో అయిన వాళ్ళం కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల ఆయన చనిపోయేసరికి కొంచెం మాట్లాడవలసి వస్తుంది సార్. అంతేగాని ఏదో వ్యక్తిగతంగా ఏవో చేయాలని కాదు. కానీ లేదు వ్యక్తిగతంగా కాదు కానీ మాట్లాడే ప్రతి మాట సమాజం మీద కొంత ప్రభావం చూపిస్తుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో, మతానికి సంబంధించినటువంటి విషయాల్లో మతంలో చాలా చెడు ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. ఆ వ్యాఖ్యల ఫలితం గతంలో ఇటువైపు కొంతమంది చేసేటటువంటి వ్యాఖ్యల ఫలితం ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. రైట్. చివరిగా పాల్ గారు ఏం చెప్తారు? సార్ మేము చెప్తున్నాం సార్, ఇందాక చెప్తూ ముగించా. బోర్డర్లో మేము అందరము సమానంగానే ఉన్నాం సార్. బోర్డర్లో హిందువులం, ముస్లిమ్స్, సిక్కు, ఇసాయి అందరం సమానంగానే అన్నదమ్ముల్లాగా ఉన్నాం. భారతదేశంలో కూడా మేము అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. వారి భక్తి వారు చేసుకుని మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మా భక్తి మేము చేసుకుంటున్నాం. మేమేం చెప్తున్నాం? ప్రేమల గురించి చెప్తున్నాం, దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాం. పగడాల ప్రవీణ్ గారు కూడా అదే చెప్పారు సార్, చెప్తున్నాడు. నెక్స్ట్ మేము కూడా అదే చెప్పబోతున్నాం. కానీ ఎవరు ఈ గుళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మారండి, మా దగ్గరికి రండి, మా దాంట్లో చేరండి అని మేము ఎక్కడ ఇవన్నీ బ్యానర్లు పెట్టలేదు సార్. మా గుళ్ళేకే రండి అని. దేవుని నమ్ముకోండి, మంచి మనసు కలిగి ఉండండి, తాగుడుబోతులు మారండి, వ్యభిచారులు మారండి, దొంగలు మారండి, మర్డర్లు చేసుకునే వారు మారండి. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు కూడా వాళ్ళకు దొరికినప్పుడు కూడా ఉంటాడు, అరే నాయన నన్ను చంపినా కూడా మీరు మారండిరా అంటారు. కరుణాకర్ సుగుణ ఏమన్నాడు? ఒక్క నిమిషం సార్. కరుణాకర్ సుగుణ ఏమన్నాడు? నేను చనిపోయే లోపల ఒక పాస్టర్ గాడు లేదా ఒక చర్చి మిగలకూడదు అంటున్నాడు. కానీ నేను చెప్తున్నాను సార్ మీ మీడియా ద్వారా, కరుణాకర్ సుగుణ గారు నువ్వు చంపుకుంటూ వెళ్తుండు మమ్మల్ని పాస్టర్లని, నిన్ను మేము క్షమించుకుంటూ వస్తాం. మా మీద నువ్వు బురద తల్లుకుంటూ వెళ్ళు, ఇటు ఉన్నారు అటు ఉన్నారు అలాంటి వ్యక్తులు. ఒక్క వ్యక్తిని స్పెసిఫిక్ గా మనం కౌంటర్ ఇవ్వడం కూడా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. రైట్. రవికుమార్ గారు, చివరిగా ఈ కేసు దర్యాప్తు ఏ రకంగా జరగాలనుకుంటున్నారు? ఫర్దర్ గా ఒకవేళ మీకు న్యాయం జరగకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలాగో లేట్ అవుతుంది కదా సార్, ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది, దాదాపుగా 8 రోజులు అవుతుంది సంఘటన జరిగి. ఇంకా ఏవి వాస్తవాలు కొంతవరకు రావట్లేదు. దీని విషయంలో సిబిఐకి
అప్పగిస్తే తొందరగా ఇది రిజల్ట్ బయటపడుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను సార్. రైట్. అంటే ఫర్దర్ గా సిబిఐ అయినా సరే కొంతమంది రవికుమార్ గారు ఇందాక మనం మాట్లాడినప్పుడు పాస్టర్ అభినయ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు ఈ ప్రభుత్వం మీద కావచ్చు, పోలీస్ వ్యవస్థ మీద కావచ్చు నమ్మకం లేదు అని అన్నారు. అంటే రేపు పొద్దున్న కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అదే ప్రభుత్వం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సిఐడి వేసినా, అక్కడ సిబిఐ వేసినా అవే ప్రభుత్వాలు. వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు, ఇప్పుడు మీకు నమ్మకం ఉందంటున్నారు, ఆయనకు నమ్మకం లేదంటారు. రేపు పొద్దున్న ఇంకొక రిపోర్ట్ వచ్చినా కూడా అటువైపు వాళ్ళు నమ్మకం లేదు అని చెప్పేటటువంటి అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? న్యాయ వ్యవస్థ అండర్లో ఏదైనా కొంత విచారణ జరిగే, అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే రకంగా ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా మన కరెక్ట్ రిజల్ట్ రాకుంటే ఖచ్చితంగా చేసే అధికారం. రైట్. కళ్యాణి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి, ఉంది.